పాక్ ఆర్మీ చీఫ్ కు ప్రమోషన్ కాదు, ముందు అరెస్ట్ చేయాలంటున్నాడు మాజీ పెంటగాన్ అధికారి మైకెల్ రూబిన్. ఇక టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం పాకిస్తాన్ అని మండిపడ్డారు. దీనికి అమెరికా ఇండియాకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి సమయంలో పెంటగాన్ అధికారి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక రూబిన్ ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో చనువుగా ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక మైకెల్ రూబిన్ మునీర్పై ఆగ్రహానికి కారణమేంటో ఈ ప్రత్యేక కథనంలో ఇప్పుడు తెలుసుకుందాం. పాకిస్తాన్ వ్యవహారం గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. టెర్రరిజాన్ని పెంచి పోషించే దేశంగా యావత్ ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం అవేమీ కనిపించినట్లు లేదు. ఇటీవల కాలంలో ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక పెంటగాన్ అధికారి రుబిన్ కూడా పాకిస్తాన్తో అమెరికా ఎందుకంత చనువుగా వ్యవహరిస్తోంది, దీంట్లో తనకెలాంటి తెలివైన వ్యూహం కనిపించడం లేదన్నారు. పాక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం, అలాంటి దేశంతో రాసుకు పూసుకు తిరగడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను ఈ ఏడాది జూన్లో వైట్ హౌస్కి ఎందుకు ఆహ్వానించారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ను నిలదీశారు. మరోసారి మునీర్ అమెరికా పర్యటనకు వస్తే ఆయనను తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా పాకిస్తాన్కు స్నేహహస్తం అందించడంలో తనకెలాంటి తెలివైన వ్యూహం కనిపించడం లేదు. నాటోయేతర ప్రధాన దేశంగా కూడా పాక్ ఉండకూడదు. పాకిస్తాన్ను స్టేట్ టెర్రరిజం స్పాన్సర్ దేశంగా ప్రకటించాలి. ఒకవేళ మునీర్ అమెరికాలో అడుగు పెడితే ఆయనను గౌరవించడం పక్కన పెట్టి అరెస్ట్ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇండియాతో అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ఆయన మండిపడ్డారు. వెంటనే ఇండియాకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇటీవల కాలంలో అమెరికా చర్యలు కక్ష సాధింపు ధోరణిగా ఉన్నాయన్నారు రూబిన్. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టులో ఇండియాపై ట్రంప్ ఏకంగా 50% టారిఫ్ విధించాడు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నారు కారణం చూపి ట్రంప్ 25% జరిమానా విధించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతులు దారుణంగా క్షీణించాయి. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకు క్షమాపణలు చెప్పడు. ఆయనకు అమెరికా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు రూబిన్. ఇండియాతో దౌత్యపరంగా హుందాగా వ్యవహరించాలి. గత ఏడాది కాలంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియాతో వ్యవహరించిన తీరు ఆయన బహిరంగంగా ఇండియాకు క్షమాపణ చెప్పాలి. కానీ ఇండియాకు క్షమాపణ చెప్పాలంటే అహం అడ్డు వస్తుంది. ఆయనకు అమెరికా ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ఒక వ్యక్తి అహం కంటే కూడా ప్రపంచ ప్రజాస్వామ్యం ముఖ్యమని రూబిన్ అన్నట్లు ఒక మీడియా సంస్థ వెల్లడించింది. ఇండియా పాకిస్తాన్ల మధ్య గ్యాప్ పెరిగిందని, అలాగే ఇటీవల కాలంలో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు. ఇక అమెరికా విషయానికొస్తే ఇండియా ఎగుమతులపై ఏకంగా 50% టారిఫ్ విధిస్తే అదే పాకిస్తాన్ ఎగుమతులపై కేవలం 19% విధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమెరికా పాకిస్తాన్తో మినరల్, మైనింగ్, ఆయిల్ అన్వేషణపై సంతకాలు కూడా చేసింది. పాక్ ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాల్సిందే అని నామినేట్ చేసింది. ఇక ఇండియా పాకిస్తాన్పై ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరుతో 4 రోజుల పాటు యుద్ధం చేసింది. పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులపై దాడి చేసింది. అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో టెర్రర్ దాడులను, అడ్డాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో LET, JEM టెర్రరిస్టులను మట్టుబెట్టింది. మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్ స్థావరాలను కూల్చేసింది. మసూద్ అజార్ కుటుంబం మొత్తాన్ని లేపేసింది. అయితే ఆపరేషన్ సింధూర్కు ముందు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22, 26 మందిని వారి మతం అడిగి మరీ చంపారు. దీని వెనుక పాక్ టెర్రరిస్టుల హస్తం ఉందని తేలిపోయింది. దీంతో ఇండియా ఇక లాభం లేదనుకుని పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేసింది. పూర్తిస్థాయి మిలిటరీ ఆపరేషన్కు శ్రీకారం చుట్టింది. ఇండియా దాడులకు పాక్ నిలువునా వణికిపోయింది. పాక్ ఎయిర్ బేస్లు మొత్తం ధ్వంసమయ్యాయి. దీంతో పాక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ ఇండియాను వెంటనే దాడులు ఆపాలని వేడుకోవడం, ఇండియా దాడులు ఆపాల్సి వచ్చింది.
ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్రంప్ వద్దకు వెళ్లి యుద్ధాన్ని ఆపించాలని వేడుకున్నాడు. అటు తర్వాత ట్రంప్ తరచూ తాను ఇండియా పాక్ యుద్ధాన్ని ఆపించానని పలుమార్లు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ట్రంప్ వాదనను ఇండియా పలుమార్లు ఖండించింది కూడా. అయినా ట్రంప్ మాత్రం ఇప్పటి వరకు తాను 8 యుద్ధాలను ఆపించాలని గొప్పలు చెప్పుకుంటూ నోబెల్ శాంతి బహుమతి దక్కించుకోవాలనుకుంటున్నాడు. పాక్ ట్రంప్కు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే ఇండియా మాత్రం అలాంటి ప్రతిపాదన చేయడం ట్రంప్కు ఆగ్రహం తెప్పించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్తో ఇటు షరీఫ్, మునీర్ మరింత దగ్గరయ్యారు. ఇక ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి ఇటు మునీర్ అటు షరీఫ్లు తమ దేశంలో చమురు క్షేత్రాలను అమెరికా వెలికి తీసుకోవచ్చునని ఆఫర్ చేశారు. దీంతో ఉబ్బితబ్బిబ్బైపోయిన ట్రంప్ ఇండియాపై మరోమారు విరుచుకుపడ్డారు. పాకిస్తాన్లో పుష్కలంగా చమురు నిక్షేపాలున్నాయని, త్వరలోనే అత్యంత సంపన్న దేశంగా మారిపోతుంది, ఏదో ఒకరోజు ఇండియాకు పాకిస్తాన్ చమురు ఎగుమతి చేసే దేశంగా మారిపోతుందని కాస్త వెటకారంగా అన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. అటు తర్వాత తేలిందేమంటే పాక్లో అసలు చమురు నిక్షేపాలు లేవని. ఆ తర్వాత కొన్ని రోజులకు మునీర్, షెహబాజ్ షరీఫ్లు కలిసి ఒక బ్రీఫ్లో కొన్ని రంగురాళ్లు తీసుకుని వెళ్లి తమ దేశంలో గనులు తవ్వుకుని రేర్ ఎర్త్ మెటీరియల్స్ వెలికి తీసుకోండని ఆఫర్ చేశారని పాక్ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి, పాక్ ఆర్మీ చీఫ్లు వ్యక్తిగత హోదా మరిచి ఒక సేల్స్ మ్యాన్ మాదిరిగా వ్యవహరించడం పట్ల పాకిస్తాన్తో పాటు ఇండియాలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇరువురు ట్రంప్కు దగ్గరయ్యారు. ట్రంప్ మునీర్ను ప్రత్యేకంగా వైట్ హౌస్కు లంచ్ మీటింగ్కు పిలిపించుకుని మాట్లాడడం కూడా పాక్లో పెను దుమారం రేపింది. ఇక మునీర్ పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన ఆర్మీ చీఫ్గా ఎదిగాడు. ట్రంప్ అండదండలు తనకు ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసి ఒక్కో మెట్టు ఎదిగాడు. ఇక తాజా ఎపిసోడ్ గురించి యావత్ ప్రపంచం చూసింది. మునీర్ ఆర్మీ చీఫ్గా నవంబర్ 29 ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆయనను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవికి ప్రమోట్ చేయాలి. అయితే షెహబాజ్ షరీఫ్ ఉద్దేశపూర్వకంగా ఆయన అపాయింట్మెంట్ ఆర్డర్ను తొక్కిపెట్టి విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ మధ్యలో ఇరువురి మధ్య కొన్ని ఒప్పందాల తర్వాత షరీఫ్ మునీర్కు ప్రమోట్ చేస్తూ ప్రెసిడెంట్కు సిఫార్సు లేఖ రాసిన తర్వాత మాత్రమే మునీర్ను CDFగా అపాయింట్ చేస్తూ పాక్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాకిస్తాన్లో పౌర ప్రభుత్వం కంటే మిలిటరీనే పవర్ఫుల్ అన్న విషయం జగమెరిగిన సత్యం. ఒకవేళ షెహబాజ్ షరీఫ్ తనకు ప్రమోట్ చేయకుండా ఆర్డర్ తొక్కిపెడితే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను బయటకు తెచ్చి ఆయనను తిరిగి ప్రధానిని చేస్తానని కూడా షరీఫ్ను హెచ్చరించాడన్న టాక్ కూడా పాక్లో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి మునీర్ వ్యవహారం చూసి పెంటగాన్ మాజీ అధికారి మైకెల్ రుబిన్ ఈసారి అమెరికాలో అడుగు పెడితే అరెస్ట్ చేయాలనడంతో ఎలాంటి తప్పు కనిపించడం లేదన్న టాక్ ఇండియాలో కూడా బలంగా వినిపిస్తోంది.